హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనిల్. నేను డాకుమారా సినిమాకి వెళ్ళాను. సినిమా చూస్తున్నంతసేపు నాకు ఎక్కడ కూడా ఒక మాస్ హీరో సినిమా చూస్తున్నట్లయితే అనిపించలేదు. కోర్స్ ఉన్నాయి, అక్కడక్కడ కూడా కొద్దిగా ఎలివేషన్స్ చాలా వరకు ఉన్నాయి, ఎంట్రీస్ అవన్నీ ఉన్నాయి. నాకు ఫస్ట్ హీరో ఈ సినిమాలో బాబీ కొల్లి, సెకండ్ హీరో ఎస్ఎస్ తమన్, తర్వాత బాలకృష్ణ. సో నాకు ఇలా అనిపించింది, ఎందుకంటే ఒక డైరెక్షన్లో ఎంతవరకు ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఫ్రీడమ్ హీరో ఇవ్వడము, ఆ ఫ్రీడమ్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని నీట్గా ప్రజెంట్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొద్ది ఫ్యాన్స్కి కొద్దిగా ఐ ఫీస్ట్ లాగే ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం అంతా స్టోరీలోకి వెళ్ళేసేసి స్టోరీని నెరేట్ చేసిన విధానము, అంతేకాకుండా ఒక ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర ఎలా ఉందంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఎలా కన్సిడర్ చేశాడు అని చెప్పేసి అనిపించింది. నాకు చాలా బాగా చూపించాడు. బాబీ డియోల్ని కూడా చాలా బాగా చూపించాడు. ఒక విలన్గా చాలా స్టైలిష్గా చూపించాడు. ఈ సినిమా స్టోరీ వరకు వస్తే ఎప్పుడు బాలకృష్ణ రెగ్యులర్ సినిమాలు అయితే ఉండదు, కొత్తగా డిఫరెంట్గా ట్రై చేశారు. ఎక్కడ కూడాను అప్పుడప్పుడు మనకు ఒక జైలర్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. జైలర్ సినిమా రజనీకాంత్ది ఆ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఇందులో చాలా స్టోరీ చాలా నీట్గా బ్లెండ్ చేశారు. స్టోరీని ఒక నార్త్లో ఒక స్టోరీ తీసుకొని, రాజస్థాన్లో ఒక స్టోరీ తీసుకొని దీన్ని బ్లెండ్ చేసి చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది సినిమా. నాకు వర్త్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా అనిపించింది, ఏంద్రా బాబు ఇలా వెళ్ళిపోతుంది, ఇది ఇంత హెవీగా ఎలివేషన్స్ ఇస్తున్నారు అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్లో ఏదైతే ఎలివేషన్స్ ఇచ్చారో ఆ ఎలివేషన్కి న్యాయం చేశాడరా అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రము స్టోరీ ఫెంటాస్టిక్ ఇచ్చాడు. బాలకృష్ణ కూడా ఎక్కడ కూడాను ఒక బాలకృష్ణ మాస్ హీరో ఎక్కడ కనపడలేదు. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు. క్యారెక్టర్లో సెకండ్ హాఫ్లో చిన్న ఒక ఇంజనీర్ క్యారెక్టర్ అంటే ఆ ఇంజనీర్ క్యారెక్టర్ చేసుకుంటా, సో ఆ క్యారెక్టర్లోనే ఒదిగిపోయాడు. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఎస్ఎస్ తమన ప్రతి షాట్లో సీన్లో అంత ఇది లేకపోయినా కూడాను తను ఇచ్చిన మ్యూజిక్ వల్ల నా సీన్ చాలా హైలైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 30-40% సీన్లో పర్ఫార్మెన్స్ ఉంటే దాన్ని ఒక 100+ వరకు తీసుకెళ్ళిపోయాడు తమను. చాలా బాగా అనిపించింది నిజంగానే. బాబీ డియోల్ డైరెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒక డైరెక్షన్ ఎలా కన్సీవ్ చేయాలో అలా కన్సీవ్ చేశాడు. ఫస్ట్ హాఫ్లో ఆ సాంగ్ మీరు చూసారా, డబ్బిడిపిడి సాంగ్, అది తప్ప మిగతా అన్నీ కూడా బాగుంది అనిపించింది. కాకపోతే అక్కడ కొద్దిగా అక్కడక్కడ ఫ్యామిలీతో వెళ్ళామంటే కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ మొత్తం అంతా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. సెకండ్ హాఫ్ మొత్తం అంతా నీట్గా క్లీన్గా స్టోరీలోకి నీట్గా తీసుకెళ్ళాడు. ప్రజెంట్ చేసిన విధానం మాత్రం ఫెంటాస్టిక్గా ఉంది. బాలకృష్ణలా కాకుండా ఒక స్టోరీలోకి ఇన్వాల్వ్ చేసేసి ఒక క్యారెక్టర్ ఇచ్చేసి ఆ క్యారెక్టర్లోకి ఖచ్చితంగా నీట్గా బ్లెండ్ చేసేసి చూపించాడు బాబీ కొల్లి. నిజంగా డైరెక్టర్ ఫెంటాస్టిక్, అసలు బ్రిలియంట్ వర్క్ అని చెప్పుకోవాలి. ఒక మంచి సినిమా చూశాడనే ఫీల్ అయితే నాకు అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా నాకు నిజంగానే కొంచెం లైట్గా బోర్ కొట్టింది. ఏంద్రా బాబు ప్రతిసారి ఎలివేట్ చేస్తున్నారు, ఏంది రజనీకాంత్ లాగా ఎలివేట్ చేస్తున్నారు అనుకున్నాను. సెకండ్ హాఫ్లో మాత్రం చాలా బాగా న్యాయం చేశాడు, ప్రతిదానికి న్యాయం చేశాడు అనిపించింది. కానీ అక్కడక్కడ ఎలివేషన్స్ ఉన్నా కానీ ఆ ఎలివేషన్స్ కూడా ఫ్యాన్స్కి అవసరమే అని అనిపిస్తుంది. సో కాకపోతే అక్కడక్కడ మధ్యలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా పెట్టడం జరిగింది. అదంతగా వర్కౌట్ అవ్వకపోయినా కూడా కొద్ది వరకే అక్కడ వరకే పరిమితం చేశాడు. సెకండ్ హాఫ్లో కూడా ఎక్కడ కూడా కామెడీ సీన్స్ లేకుండా నీట్గా క్లీన్గా స్టోరీని ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ చెప్పే విధానం, స్టోరీ టెల్లింగ్ విధానం అనేది చాలా ఫెంటాస్టిక్ అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. మీరు చూడాలనుకుంటే మాత్రం వెళ్ళండి, వర్త్. నిజంగానే సినిమా వర్త్. మీరు మీ ఫ్యామిలీని తీసుకోవాలంటే మాత్రం కొద్దిగా ఆలోచించండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా లైట్గా అక్కడక్కడ డబుల్ మీనింగ్ ఉన్నాయి. అది కూడా 1 or 2 సీన్స్కే పరిమితం చేసేసారు. మొత్తం అంతా ఎక్కడ లేదు. అక్కడ కామెడీ అయితే ఎక్కడా పెట్టలేదు, అన్నెసరీ కామెడీ ఎక్కడా పెట్టలేదు. ఓన్లీ స్టోరీకి ఎంత కావాలో, ఎంత ఇవ్వాలో, ఏం చెప్పాలో అంతే చెప్పాడు. ఇక్కడ స్టోరీలో ఇక్కడ బాలకృష్ణ లేసి కొట్టాలి అంటే మనకే కొట్టాలనిపిస్తుంటే అప్పుడు లేసి బాలకృష్ణ కొడుతుంటాడు అనమాట. సో మనకే ఒక రకంగా సాటిస్ఫాక్షన్ వస్తుంది. బాలకృష్ణ కొన్ని సినిమాల్లో ఊరికే కొట్టేస్తున్నాడు ఎందుకు బాలకృష్ణ ఫీల్ అవుతాం మనం. కాకపోతే ఈ సినిమాలో ఏంటంటే బాలకృష్ణ కొడుతున్నా కానీ మనకే కొట్టాలనిపిస్తుంది. మనం కొట్టాలనిపించే టైంకి ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి పోయి బాలకృష్ణ కొడుతుంటాడు అనమాట. సో ఇది ఈ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆ స్టోరీ టెల్లింగ్ కానీ చాలా బాగా అనిపించింది. ఎక్కడ కూడా నాకు రెగ్యులర్గా అయితే అనిపించలేదు. అక్కడ కోర్స్ స్టోరీ అనేది నార్మల్ స్టోరీయే. మనం భాషా సినిమా చూసాం కదా, భాషా సినిమాలో ఒకప్పుడు అతను ఎవడో పెద్ద డాను, మళ్ళీ తర్వాత వచ్చేసాను, అలాంటి ఆ ఫార్మేటే ఉంది. బట్ కాకపోతే అది స్టోరీ చెప్పిన విధానం, స్టోరీ టెల్లింగ్ కానీ బాబీ కొల్లి ఇంతకుముందు చేసిన వాల్తీరే వీరే కానీ ఈ సినిమా కానీ
ఏ హీరోకి ఎలా చెప్తే ఎలా స్టోరీ టెల్లింగ్ చెప్తే చాలా ఎంత బాగుంటుందని చెప్పేసి నీట్గా చెప్పాడు. సెకండ్ హాఫ్ నాకు నాకు నచ్చిన మూమెంట్ ఏంటంటే ఆ ప్యాలెస్లోకి వెళ్ళేసి కింద కూర్చొని చెప్తాడు డైలాగ్ అనమాట. మామూలుగా చెప్పాలంటే అక్కడ పోయేసిన తర్వాత గట్టి గట్టిగా అరిసేస్తాడు బాలకృష్ణ. అయితే ఒక సినిమాలో అయితే మామూలు సినిమాలో అయితే బాలకృష్ణ గట్టి గట్టిగా అరిసేసేసి విలన్ చంపేయడం కొట్టడం చేస్తున్నాడు. అలా కాకుండా గ్రౌండెడ్గా వెళ్ళి అక్కడ అంత యాక్షన్ సీన్ జరిగిన తర్వాత కూడా గ్రౌండెడ్గా వెళ్ళి ఒక స్టెప్స్ మీద కూర్చొని ఏడ్చుకుంటూ చెప్పేస్తాడు డైలాగు. సో అది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ఇప్పుడు పోయేసి విలన్ చంపేస్తారా, అందరూ సాగొట్టేస్తారా అని అనుకుంటాం, కానీ కాకపోతే అలాగే చేయడం అనమాట. అప్పుడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయమో అది చేస్తుంటాడు అనమాట. సో అది నాకు చాలా బాగా అనిపించింది. సినిమాలో మాత్రం ఎక్కడ కూడాను ఓవర్ అని అనిపించే టైంకి మళ్ళీ దాన్ని హీరోని తీసుకొచ్చి కింద కూర్చోబెట్టేస్తాడు అనమాట. సో అక్కడ బ్యాలెన్స్ చేసేసాడు, బాలకృష్ణ కూడా బ్యాలెన్స్ చేసేసాడు డైరెక్టర్. ఫైనల్గా ఒక విషయం చెప్పుకోవాలి, ఎందుకంటే క్లైమాక్స్ ఏవో పెద్ద రేంజ్లో ఉంటుంది. ఒక పెద్ద ఇది సెటప్ చేసేసి కొట్టుకుంటారా, ఒక గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని సాగు కొట్టేసుకుంటారా అనుకుంటే అలా కాదు. సింపుల్గా ఒక హాస్పిటల్ అక్కడే ముగించేసారు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు లేచి బాలకృష్ణ ఇక్కడ స్ట్రెచ్చర్ మీద ఉన్నాడు. బాలకృష్ణ లేయాలరా అనుకుంటే బాలకృష్ణ లేవడు అనమాట. బాలకృష్ణ లేచి కొడతాడు అనుకుంటే బాలకృష్ణ లేచి కొట్టాడు అనమాట. వేరే క్యారెక్టర్లు వచ్చి కొడుతుంటారు అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నేను అనుకున్నాను ఖచ్చితంగా బాలకృష్ణ లేచి ఇప్పుడు ఈ ఫైట్ చేస్తాడు అనుకుంటే బాలకృష్ణ లేదనమాట. వేరే క్యారెక్టర్ తీసుకొస్తాడు, కొన్ని ట్విస్టులు తీసుకొస్తాడు. సో అది నాకు బాగా అనిపించింది. అంటే కొత్తగా చూపించాడు అనమాట. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటుందో అదే మనం థ్రిల్గా ఫీల్ అవుతాం కదా. అది చాలా బాగా అనిపించింది. రొటీన్ లాగే ఉంది, కానీ స్టోరీ మాత్రం రొటీనే. స్టోరీ మాత్రం ఖచ్చితంగా అది రొటీనే. బట్ కాకపోతే దాన్ని ప్రజెంట్ చేసిన విధానము, దాన్ని చూపించిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ బాబీ కొల్లి. డైరెక్టర్ మగా ఒక 100-150 మార్కులు కొట్టాడు అనిపించింది. ఎస్ఎస్ తమన్ గురించి చెప్పుకోవాలి. సాగొట్టేసాడు, మామూలు కొట్టలేదు. సన్నీ డియోల్ని ఒక విలన్గా ఎలా చూపించాలంటే ఒక బాలకృష్ణ కంటే హై లెవెల్లో చూపించేశాడు. అదేదో అంటారు కదా మామూలుగా లార్జర్ దాన్ లైఫ్ అని చెప్పేసి బాలకృష్ణ అంటున్నాడుగా, అలా చూపించాడు. నాకు చాలా బాగా అనిపించింది. బాబీ డియోలు ఒక బాలకృష్ణకి ఎదురుగా వెళ్తుంటే అసలు బాలకృష్ణనే డామినేట్ చేశాడు అనిపించింది బాబీ డియోలు. అలా ఉంది అసలు స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ చాలా స్టైలిష్గా నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ పోయాడు బాబీ డియోల్ని. అందులో క్యాస్టింగ్ గురించి బాగా మామూలుగా చెప్పుకోవాలి. క్యాస్టింగ్లో ఏంటంటే ఏ క్యారెక్టర్కి ఎవరిని తీసుకుంటే బాగుంటుంది, మనం ఎక్కడ కూడా ఎందుకరా ఈ ఇట్లా చేస్తున్నాడు అనిపించదు అనమాట. అందరూ సెటిల్గా చేస్తున్నాడు అనిపిస్తుంది, అందరూ కరెక్ట్గా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు కదా, ఓ సూట్ అయిపోయినాడు, ఈ క్యారెక్టర్కి సూట్ అయిపోయినాడు, ఈ క్యారెక్టర్ తను సూట్ అయిపోయాడు అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ అనే ఫీల్ రాదనమాట. కొన్ని బాలకృష్ణ సినిమాల్లో ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనే ఫీల్ వస్తుంది. ఇక్కడ ఆ ఫీల్ కూడా తెప్పిలేదు అనమాట. ఆ ఓవర్ యాక్షన్ అనే టైంకి ఏదో ఒకటి చేసేసి గ్రౌండెడ్ చేసేసి ఆ విలన్ ఎలిమినేట్ చేయడము, ఆ హీరోని ఎలివేట్ చేసే టైంలో ఎలివేట్ చేసుకుంటూనే స్టోరీ నీట్గా ప్రజెంట్ చేశాడు. చాలా 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 పర్ఫెక్ట్గా, నీట్గా, క్లియర్గా ఉంది. ప్రతి క్యారెక్టర్కి ఒక టైటిల్ కార్డ్ వేసుకుంటూ చాలా నీట్గా చెప్పాడు. చాలా బాగా అనిపించింది నిజంగానే నాకైతే సినిమా. సో మీరు చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళి చూడండి. కాకపోతే ఫ్యామిలీతో వెళ్ళాలంటే కొద్దిగా ఆలోచించుకోండి. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా లైట్గా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. సో అవి కూడా మీరు ఓకే పర్లేదు అనుకుంటే వెళ్ళొచ్చు. కాకపోతే సెకండ్ హాఫ్లో స్టోరీ మాత్రం చాలా ఫెంటాస్టిక్ ఉంది. తీసుకున్న పాయింట్ మాత్రం చాలా 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 నీట్గా ప్రజెంట్ చేశాడు. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఇట్ ఈస్ వర్త్ వాచ్. ఎందుకంటే మీరు బాలకృష్ణ అనేది ఖచ్చితంగా చూడాల్సిందే. బాలకృష్ణని ఇంతకు ముందు చూపించిన విధానం కాకుండా కొత్తగా చూపించారు. ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్, ఎక్కడ కూడాను ఓవర్ యాక్షన్లో ఓహో అనుకుంటా మాకు చెప్పేస్తుంటాడు కదా బాలకృష్ణ డైలాగ్స్, అలా కాకుండా సెటిల్డ్ పర్ఫార్మెన్స్. ఈ క్యారెక్టర్కి ఇంత చేయాలంటే అంతే, ఒక ఇంజనీర్గా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఆ క్యారెక్టర్లోనే ఒదిగిపోవడం అనమాట. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు మనకే కోపం వచ్చి కొట్టాలనిపిస్తుంది కదా, అప్పుడు బాలకృష్ణ మనలో నుంచి బాలకృష్ణ వచ్చినట్టే వాళ్ళ అతను బాలకృష్ణ వచ్చేసి చెప్పేస్తుంటారు అనమాట. సో అది నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. చూడాలనుకుంటే మాత్రం మీరు సినిమా వర్త్ వచ్చండి, మీరు చూడండి. ఎక్కడ కూడా బోర్ అనిపించదు. బోర్ అనిపించే టైంకి ఏదో ఒకటి చేసేసి బాబీ కొల్లి డైరెక్షన్లో మనకు ఎంటర్టైన్ చేసేస్తుంటారు అనమాట. ఎక్స్క్యూజ్ మీ. ఫస్ట్ హాఫ్లో అది దబిడి దిబిడి సాంగ్ మాత్రం కొద్దిగా ఎగ్బెట్ అనిపిస్తుంది. సో అది కూడా మీరు తీసుకున్న తట్టు ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.